భారతదేశంలో ఒబెసిటీ ఊబకాయం సమస్య రోజురోజుకు పెరిగిపోతుంది. దాంతో అసోసియేట్ అయిన అంశాలు ముఖ్యంగా డయాబెటీస్ కావచ్చు, హైపర్ టెన్షన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఊబకాయంతో ముడిపడి ఉన్నాయి. దాంతో ఇవి కూడా పెరిగిపోతున్నాయి. రీసెంట్గా ఒక సర్వే జరిగిందనమాట. దానిలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, ఇండియా డయాబెటీస్ మరియు మెడ్రాస్ డయాబెటీస్ రీసెర్చ్ ఫౌండేషన్ వీళ్ళందరూ కలిసి ఒక సర్వే చేశారనమాట. ఇండియాలో టిపికల్గా ఒక భారతీయుడు ఎక్కువగా తినేది ఏంటో తెలుసా? కార్బోహైడ్రేట్స్. ఎక్కువగా దాన్నే సేకరిస్తూ ఉంటారంట, దాన్నే తింటూ ఉంటారంట సగటు భారతీయులు. ముఖ్యంగా మనం తినే ఫుడ్లో డైలీ క్యాలరీస్లో 62% కార్బోహైడ్రేట్సే తీసుకుంటామంట. అంతేకాదు ఈ ఓవర్ ఈటింగ్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ వల్ల చాలా వరకు కొత్త కొత్త రోగాలు కూడా వస్తున్నాయంట. మనం చూస్తే కనుక భారతదేశంలో వీళ్ళు సర్వే జరిపారు. ICMR వాళ్ళు చేసిన సర్వేలో 1,21,077 మంది ఇండియన్ అడల్ట్స్ పార్టిసిపేట్ చేశారంట అర్బన్ రూరల్ ఏరియాస్లో. దానిలో భారతదేశంలో 36 రాష్ట్రాలు, యూటీస్, NCT అన్నీ కలిపి సర్వే చేశారంట. ఆ సర్వేలో చూస్తే కనుక విపరీతమైన కార్బోహైడ్రేట్స్ తీసుకోవటం, అంటే రైస్ తీసుకోవటం, మిల్డ్ హోల్ గ్రెయిన్స్ తీసుకోవటం, యాడెడ్ షుగర్, ప్రతి దానిలో షుగర్ వేసుకు తీసుకోవటం, ఇవన్నీ తీసుకుంటూ ప్రోటీన్స్ మాత్రం బాగా తగ్గించేస్తున్నారంట. ప్రోటీన్ కన్జంప్షన్ అనేది చాలా బేసిక్ లెవెల్లోకి వెళ్ళిపోయిందంట. ప్రోటీన్ గురించి అసలు దృష్టే పెట్టట్లేదంట మన వాళ్ళు. ఇవన్నీ పక్కన పెడితే భారతదేశంలో ఎప్పటి నుంచో మనకు ఒక సమస్య ఉంది. పౌష్టికాహార లోపం, మాల్ న్యూట్రిషన్ అని చెప్పి. జనంలో డబ్బులు పెరుగుతున్నా, ప్రాస్పరిటీ పెరుగుతున్నా, న్యూట్రిషన్ మాత్రం పెరగట్లేదంట. ఎప్పుడైతే చేతుల్లో డబ్బులు పెరిగాయో అప్పుడు సాల్టెడ్ ఫుడ్, ఫ్యాటీ ఫుడ్, షుగర్ కోటెడ్ ఫుడ్ ఇవన్నీ బాగా ఎక్కువ తీసుకుంటున్నారంట. ముఖ్యంగా ప్యాకేజ్డ్ స్నాక్స్ కానీ, డ్రింక్స్ కానీ ఇవన్నీ ఎక్కువ తీసుకుంటున్నారు. అది అర్బన్ ఇండియాలో, రూరల్ ఇండియాలో కూడా ఇదే ఎక్కువ తీసుకుంటున్నారంట. సో సగటు భారతీయుడు తీసుకునే డైట్ అనేది మార్పు రాకపోతే మాత్రం ఇండియాలో ఊబకాయం బాగా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా జంక్ ఫుడ్ అనేది కూడా విపరీతంగా తీసుకుంటున్నారంట. భారతదేశంలో చూస్తే ఓవర్ వెయిట్ చిల్డ్రన్ అనేది, అంటే పిల్లల్లో కూడా ఊబకాయం అనేది విపరీతంగా పెరిగిపోతుందంట. రీసెంట్గా CBSE సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వాళ్ళు కూడా ప్రతి స్కూల్లో షుగర్ బోర్డ్స్ పెట్టాలని చెప్పి, అంటే వాళ్ళు తినే ఆహారంలో, పిల్లలు తినే ఆహారంలో షుగర్ కంటెంట్ ఎంత ఉంది అని ఎక్సెస్ షుగర్ కన్జంప్షన్ జరగకుండా షుగర్ బోర్డ్స్ పెట్టాలని చెప్పారంట. దాంతోపాటు మనం చూస్తే కనుక భారతదేశంలో మిల్లెట్స్ కన్జంప్షన్ కానీ ఇవన్నీ బాగా తక్కువైపోయాయి. విపరీతంగా కార్బోహైడ్రేట్స్ తినటం, తక్కువగా ప్రోటీన్ తీసుకోవడం, దీనివల్ల కూడా ప్రజల్లో ఊబకాయం బాగా పెరిగిపోతుంది. దాని అసోసియేటెడ్ డిసీజెస్ కూడా బాగా వస్తున్నాయంట. కొన్ని రాష్ట్రాల్లో అయితే స్కూల్స్లో మిడ్ డే మీల్స్లో ఎగ్ పెట్టడం, కోడిగుడ్లు పెట్టడం కూడా ఆపేశారంట. జనరల్గా మనం చూస్తే కనుక రైస్ కానీ, రోటీ కానీ, దానిలో కర్రీ కానీ తింటాం కానీ ఇంకా అంతకు మించిన ప్రోటీన్ డైట్ అనేది మనం అసలు తీసుకోవట్లేదు. కోడిగుడ్డు తీసుకోవడం కూడా వదిలేసాం. కాబట్టి చాలామందికి ఈ ప్రోటీన్ తక్కువైపోయి, కార్బోహైడ్రేట్ కన్జంప్షన్ ఎక్కువైపోయి ఊబకాయం బాగా వస్తుందండి. ముఖ్యంగా ఎక్కువ రైస్ తింటాం, కర్రీస్ తక్కువ తింటాం, వీటన్నిటి వల్ల కూడా ఊబకాయం బాగా వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి భారతదేశంలో డైటరీ ప్యాటర్న్ మారపోతే మాత్రం ఈ ఊబకాయంతో అసోసియేట్ అయిన డిసీజెస్ అన్ని కూడా పెరిగే ప్రమాదం కనిపిస్తుంది. ముఖ్యంగా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో, డయాబెటీస్, హైపర్ టెన్షన్, హార్ట్ డిసీజెస్ ఇవన్నీ పెరిగే అవకాశం కనిపిస్తోంది. మన బాడీలో బోన్ డెన్సిటీ మెయింటైన్ చేయాలన్నా, మజిల్ ఇంటిగ్రిటీ మెయింటైన్ చేయాలన్నా ప్రోటీన్ రిచ్ డైట్ అనేది చాలా అవసరం. ప్రోటీన్స్ కనుక రెగ్యులర్గా కన్జ్యూమ్ చేస్తే మన ఏజ్ పెరుగుతున్నా మన బోన్స్ కానీ, మజిల్స్ కానీ స్ట్రాంగ్గా ఉంటాయి. భారతదేశాన్ని ఇప్పుడు డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అని కూడా పిలుస్తున్నారు.